ఆగస్టు 26 చరిత్రలో ఈరోజు 1996 ఆగస్టు 26న ఫ్లైట్ లెఫ్టినెంట్ సందీప్ జైన్ వీరమరణం పొందారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ సందీప్ జైన్ 1994 డిసెంబర్ 19 నుండి హెలికాప్టర్ యూనిట్లో పోస్టు చేయబడింది. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క క్రమశిక్షణ ఇంకా అంకిత భావం కలిగిన అధికారి. ఆగస్టు 1996 నెలల్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ సందీప్ జైన్ ఓపీ మేఘాదూత్ ప్రాంతంలో వైమానిక నిర్వహణను నిర్వహించడానికి డిటాచ్మెంట్తో ఉన్నారు. ఈ కాలంలో శత్రు సైన్యం దక్షిణ హిమనీనంద ప్రాంతంలో తన బలగాలను తిరిగి మోహరించింది. ఇంకా కమాండింగ్ స్థానాలపై కొత్త బంకర్లను ఏర్పాటు చేసి నేరుగా భారత ఆర్మీ స్థానాలను బెదిరించింది. అందువల్ల ముఖ్యమైన పోస్టులను నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక ఎయిర్ మెయింటెనెన్స్ డిచార్ట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ సందీప్ జైన్ ఈ ప్రత్యేక మిషన్ల వివరణాత్మక కెప్టెన్. వారికి కలిగే నష్టాల గురించి పూర్తిగా సమాచారం అందించారు. ప్రమాదాలు ఉన్నప్పటికీ ఫ్లైట్ లెఫ్టినెంట్ సందీప్ జైన్ ఆధ్వర్యంలో అంకిత భావంతో కూడిన సిబ్బంది ధైర్యంగా ఇంకా తెలివిగా సవాలు చేసిన పనిని నిర్వహించారు. శత్రువుల జోక్యం ఉన్నప్పటికీ అలాంటి 2 మిషన్లను విజయవంతంగా పూర్తయ్యాయి. 1996 ఆగస్టు 26న 3వ ఫ్లైట్ సమయంలో లోడ్ పడిపోయిన తరువాత హెలికాప్టర్ శత్రు భూభాగాలను ఢీకొట్టింది. ఫలితంగా ఫ్లైట్ లెఫ్టినెంట్ సందీప్ జైన్ వీరమరణం పొందారు. అదే సమయంలో ఆయన ధైర్య సాహసాలు ఇంకా అత్యున్నత త్యాగం కోసం ఆయనకు అత్యున్నత శౌర్య చక్ర అవార్డు లభించింది. 1303 ఆగస్టు 26న రాణి పద్మిని 16,000 మంది క్షత్రియులు ఇంకా పిల్లలతో కలిసి అగ్నికి తనను తాను అంకితం చేసుకుంది. వాస్తవానికి ఢిల్లీ సుల్తానేట్ ఖల్జీ రాజవంశం యొక్క 2వ పాలకుడు అలావుద్దీన్ ఖిల్జీ 1303 జనవరి 29న చిత్తోర్గఢ్పై దాడి చేశారు. రాజపుత్ర పాలకులను అణిచివేయడానికి ఖిల్జీ చిత్తోర్గఢ్ వైపు వెళ్లారు. ఖిల్జీ రాణి పద్మిని కోసమే చిత్తోర్గఢ్పై దాడి చేశాడని కొందరు చరిత్రకారులు నమ్ముతారు. అయితే కొందరు చరిత్రకారులు ఈ వాస్తవాన్ని వ్యతిరేకిస్తున్నారు. చిత్తోర్గఢ్ కోటను బద్దలు కొట్టడం చాలా కష్టమైన పని. కాబట్టి ఖిల్జీ తన సైన్యంతో కలిసి కొన్ని నెలల పాటు కోట వెలుపల కాలు మోపారు. సమయం గడుస్తోంది. ఇంకా కోట లోపల ధాన్యాలు తగ్గుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రజలను రక్షించడానికి రాజు రతన్ సింగ్ యుద్ధం ప్రకటించారు. ఆ తరువాత భీకర యుద్ధం జరిగింది. 1303 ఆగస్టు 26న ఖిల్జీకి వ్యతిరేకంగా పోరాడుతూ రాజా రతన్ సింగ్ వీరమరణం పొందారు. అదే సమయంలో రాణి పద్మిని 16,000 మంది క్షత్రియులు ఇంకా పిల్లలతో కలిసి అగ్నికి తనను తాను అంకితం చేసుకుంది. ఈ జౌహార్ చరిత్రలో అతిపెద్ద జౌహార్ అని చెబుతారు. ఆగస్టు 26న భారత స్వాతంత్ర్య పోరాటంలో కోల్కతాలో విప్లవకారులు ఆయుధాలను దోచుకునే ముఖ్యమైన సంఘటనను నిర్వహించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి ఆయుధాలు ఇంకా వనరులను సేకరించేందుకు ప్రయత్నించిన ఆనాటి స్వాతంత్ర్య పోరాటంలో విప్లవకారుల సాహసోపేతమైన కార్యకలాపాలలో ఈ సంఘటన ఒక భాగం. ఈ సంఘటన ప్రభావం తర్వాత కాకోరి రైలు యాక్షన్ ఇంకా గదర్ ఉద్యమం వంటి ముఖ్యమైన ప్రచారాలలో కూడా కనిపించింది. కోల్కతాలోని బారాబజార్ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వ ఆయుధాల పెద్ద నిల్వపై విప్లవకారులు దాడి చేశారని చెబుతారు. ఈ దాడిలో విప్లవకారులు పెద్ద సంఖ్యలో ఆయుధాలు ఇంకా మందుగుండి సామాగ్రిని దోచుకున్నారు. ఈ దోపిడీకి విప్లవకారుడు శిరీష్ చంద్ర మిత్రతో సహా బెంగాల్లోని ప్రముఖ విప్లవకారులు నాయకత్వం వహించారు. ఈ విప్లవకారుల లక్ష్యం ఆయుధాలను సేకరించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యవస్థీకృత తిరుగుబాటును నిర్వహించడం. విప్లవకారుల వద్ద 50 మౌసర్ తుపాకులు ఇంకా 46,000 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయి. ఇక్కడ నుండి ఈ ఆయుధాలు వివిధ విప్లవకారులకు పంపిణీ చేయబడ్డాయి. మదర్ తెరెసా 1910 ఆగస్టు 26న మాసోడియానోలో జన్మించారు. ఆమె ప్రసిద్ధ క్యాథలిక్ సన్యాసి. ఆమె 1979లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. మదర్ తెరెసా 1929లో భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆమె 1950లో కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీని స్థాపించారు. బాలల అక్రమ రవాణా, బలవంతపు మత మార్పుడులకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఒకవైపు మదర్ తెరెసాను మానవత్వం యొక్క స్వరూపాలుగా
భావిస్తారు. మరోవైపు ఆమె భారతదేశానికి వచ్చిన ఉద్దేశం క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయటమే అని కొందరు నమ్ముతారు. మదర్ తెరీసా దాతృత్వం పేరుతో పెద్ద సంఖ్యలో ప్రజలను మతం మార్చారని ప్రజలు నమ్ముతారు. దేశంలో విధించిన ఎమర్జెన్సీని కూడా సమర్థించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు మదర్ తెరీసా ఇలా అన్నారు: ప్రజలు దానితో సంతోషంగా ఉన్నారు, వారికి ఎక్కువ ఉపాధి ఉంది, ఇంకా సమ్మెలు కూడా తగ్గుతున్నాయి. 1883 ఆగస్టు 26న ఇండోనేషియాలోని అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా 36,000 మంది చనిపోయారు. ఇండోనేషియాలోని క్రకటోవా అగ్నిపర్వతంలో పేలుడు సంభవించింది. క్రకటోవా, సుమ్రత ఇంకా జావా మధ్య ఉన్న చిన్న ద్వీపంలో ఉన్న ఒక క్రియాశీల అగ్నిపర్వతం. ఈ పేలుడు చాలా శక్తివంతమైంది. దాని శబ్దం 4,800 కిలోమీటర్ల వరకు వినపడింది. పేలుడు తరంగాలు సముద్రంలో భారీ సునామీని సృష్టించాయి. ఇది చుట్టుపక్కల తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా నగరాలను నాశనం చేసింది. అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత బూడిద మేఘం ఆకాశంలో 80 కిలోమీటర్లు వ్యాపించింది. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం 120 అడుగుల ఎత్తైన అలలతో సునామీని సృష్టించింది. ఇంకా ఈ విపత్తు కారణంగా 36,000 మంది మరణించారు. అదే సమయంలో అగ్నిపర్వతం యొక్క లావా కారణంగా 4,500 మంది మరణించారు. అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా సూక్ష్మ ధూళి భూమి చుట్టూ వ్యాపించింది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత అనేక డిగ్రీలు పడిపోయింది. టెన్నెల్బర్గ్ యుద్ధం 1914 ఆగస్టు 26న మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జరిగింది. ఈ యుద్ధం జర్మన్ సామ్రాజ్యంలోని తూర్పు ప్రష్యా సమీపంలోని అలెన్స్టైన్ అనే ప్రదేశంలో జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం పోలాండ్ ఆధీనంలో ఉంది. టెన్నెల్బర్గ్ యుద్ధం రష్యా ఇంకా జర్మనీ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో రష్యా ఓడిపోయింది. ఇంకా రష్యన్ సైన్యం యొక్క కమాండింగ్ జనరల్ అలెగ్జాండర్ సంసోనోవ్ హత్య చేయబడ్డారు. ఈ యుద్ధంలో జర్మన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ పాల్ హిడెన్బర్గ్ నాయకత్వం వహించారు. ఈ యుద్ధం తర్వాత రష్యా ప్రాషియా నుండి వెనక్కి తగ్గింది. టెన్నెల్బర్గ్ యుద్ధాన్ని ప్రష్యా యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధం 5 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 30న ముగిసింది.